Okay. Hi students, this is Santosh Organti from OpenSoft Solutions. Now I am going to give you a demo on C language. So first let us see what's the introduction to C. Okay, fine. Okay. C అనేది ఏమని చెప్తామంటే C is nothing but a basic programming language. Basic programming లాంగ్వేజ్. ఓకే ఫైన్. మరి సీని ఎవరు డెవలప్ చేశారు అనేది చూద్దాం. సీని డెవలప్ చేసింది డెన్నిస్ రిచీ. ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ 1972. సో ఎస్, హీ ఈస్ డెన్నిస్ రిచీ అండ్ హీ గాట్ ద మెడల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఇయర్ 1999 అనమాట. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్ డెవలప్డ్ యూజింగ్ సి. సిని బేస్ చేసుకొని మనకి ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ అనేది డెవలప్ అయ్యాయి అండ్ మార్కెట్లో అవైలబుల్ కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. సో లుక్ హియర్, సిని బేస్ చేసుకొని మెయిన్గా మనకి డెవలప్ చేసిన మేజర్ రోల్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ డివైజెస్లో చాలా బాగా వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ డివైస్ డ్రైవర్స్, నెక్స్ట్ వచ్చేసి కంపైలర్స్, ఆ తర్వాత టెక్స్ట్ ఎడిటర్స్. సో ఈ ఏరియాస్లో మనకి సిని బాగా యూజ్ చేశారు అండ్ మోర్ పాపులర్ కూడా. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లియర్గా చూద్దాం. సి హియర్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ని అంటే మీ అందరికీ తెలిసిందే ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ యూనిక్స్, లైనెక్స్, విండోస్, పామ్ ఓఎస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి సిని బాగా యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 93% ఆఫ్ కోడ్ వాజ్ రిటర్న్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత ఎంబెడెడ్ డివైజెస్. సో ఎంబెడెడ్ డివైజెస్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సో ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ కొన్ని డివైజెస్ ఉన్నాయి లైక్. సో ఎంబెడెడ్ డివైజెస్ అంటే లైక్ వాషింగ్ మెషిన్, సెల్ ఫోన్స్, స్కానర్స్, MP3 ప్లేయర్స్, మైక్రో ఓవెన్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఎంబెడెడ్ డివైజెస్ అని చెప్తాం. ఓకే, ఎంబెడెడ్ డివైస్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. యాక్చువల్గా మనకి హార్డ్వేర్ ఉండగానే సరిపోదు సార్, దానికి సెట్ అయిన సాఫ్ట్వేర్ ఉంటేనే అది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకోండి. వాషింగ్ మెషిన్లో హార్డ్వేర్ ఏంటి, కింద అది రొటేట్ అవ్వడం అదంతా. ఓకే ఫైన్. మరి ఇక్కడ వాషింగ్ మెషిన్లో మనం టైమర్ సెట్ చేస్తున్నామా? ఎస్, టైమర్ అనేది 5 minutes సెట్ చేస్తే అది 5 minutes తర్వాత వెంటనే ఆఫ్ అయిపోతుంది. మరి ఆ ఫంక్షనాలిటీ, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది కదా. సో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కోడ్ అనేది మనకి సిలో రాయడం జరిగింది. అర్థమవుతుందా? అది. సో నెక్స్ట్ ఇంకా చూడండి, ఆ తర్వాత ఏం చెప్పాను, నెక్స్ట్ వచ్చేసి మనకి డివైస్ డ్రైవర్స్. ఓకే, డివైస్ డ్రైవర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్స్, స్కానర్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. సో ప్రింటర్, స్కానర్ ఇవన్నీ కూడా మనకి డివైజెస్ గురించి చెప్తాం అనమాట. మరి డ్రైవర్స్ అంటే ఏంటి? డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రింటర్ కొన్న వెంటనే మనం పవర్ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాం చూడండి. లైక్ ఇలా ప్రింట్ ఇవ్వగానే ప్రింట్ వస్తుందా అంటే రాదు సార్ యాక్చువల్గా. మరి ఏం చేస్తే వస్తుంది? ఈ హార్డ్వేర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఒకటి ఇస్తాడు.
ఒక సీడీ ఇస్తాడు. ఆ సీడీని మనము ఇన్స్టాల్ చేస్తేనే మనం ప్రింట్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈవెన్ దో మీకు ఇక్కడ ఈ హార్డ్వేర్ వర్క్ అవుతున్నప్పటికి కూడా మీకు డివైస్ డ్రైవర్స్ అంటారు దాన్ని. ఆ సీడీని ఏమంటామంటే, ఆ సాఫ్ట్వేర్ని ఏమంటామంటే డ్రైవర్స్ అంటాం. అది ఇన్స్టాల్ చేస్తేనే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్. ఇన్ ద సేమ్ మేనర్ స్కానర్ కూడా అలాగే. ఓకేనా? సో ఆ సాఫ్ట్వేర్నే మనం ఇక్కడ డివైస్ డ్రైవర్స్ అంటాం. ఒక ప్రింటర్ ఒక స్కానరే కాదు మనకి. లైక్ ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ బై చేశారు. సిస్టమ్ బై చేసిన వెంటనే మీకు ఆ సెల్లర్ ఏం చేస్తాడు, ఒక సీడీ ఇస్తాడు. ఆ సీడీ ఏమంటామండి, వి కాల్ ఇట్ యాజ్ వాట్, మదర్ బోర్డ్ డ్రైవర్స్ లేదా డ్రైవర్ సీడీ అని పిలుస్తాం. ఎప్పుడైతే మీరు ఆ సిస్టమ్ కనెక్ట్ చేసి అసెంబుల్ చేసిన తర్వాత కూడా మీరు ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తేనే, ఈ డ్రైవర్ సీడీని ఇన్స్టాల్ చేస్తేనే ఆ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ డివైస్ డ్రైవర్స్ని కూడా మనకి సి లాంగ్వేజ్లో రాయడం జరిగింది. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్పాను, కంపైలర్స్, టెక్స్ట్ ఎడిటర్స్. సో కంపైలర్స్లో ఎక్కడ వాడతారు, టెక్స్ట్ ఎడిటర్స్ అనేది ఎక్కడ వాడతారు అనేది చూద్దాం. బేసిక్గా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, లైక్ సి కానీ, C++ కానీ, C# కానీ, సంథింగ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు రాసినటువంటి ప్రోగ్రామ్ని మెషిన్ డైరెక్ట్గా అర్థం చేసుకోదు. మరి మెషిన్ ఏం అర్థం చేసుకుంటుందండి, ఒక సిస్టమ్ అనేది వన్స్ అండ్ జీరోస్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. దీనికే మెషిన్ లాంగ్వేజ్ అని పేరు. ఓకేనా? మెషిన్ లాంగ్వేజ్ అన్నా బైనరీ కోడ్ అన్నా ఇదే. సో మనకి మెషిన్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్ ఇది. మరి నార్మల్గా యూజర్ అండర్స్టాండ్ చేసుకునేది ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి దాని నుంచి వన్స్ అండ్ జీరోకి కన్వర్ట్ చేయాలి. మరి ఎలా కన్వర్ట్ చేస్తామంటే బై యూజింగ్ కంపైలర్స్. కంపైలర్స్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేస్తాం. ఈ కంపైలర్స్ మనకి సి తోటి డెవలప్ చేస్తాడు. ఓకేనా? సో అది. నెక్స్ట్ ఏం చెప్తాను, టెక్స్ట్ ఎడిటర్స్. సో టెక్స్ట్ ఎడిటర్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఎడిటర్స్ నేమ్లోనే ఉంది, టెక్స్ట్ని ఎడిట్ చేయడం. సో సి హియర్, ఫర్ సపోజ్ నేను ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నాను, లైక్ డెన్నిస్ అనేది రాశాను. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఏం చేస్తాను, నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇస్తాను పర్టికులర్గా. నెక్స్ట్ ఇక్కడ బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ అయితే ఇటాలిక్, అండర్లైన్ అయితే అండర్లైన్. మీకు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు అదే టెక్స్ట్ని. ఓకే, సో మరి ఇలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ కూడా మనకి సి లాంగ్వేజ్లోనే డెవలప్ చేస్తారు. చూసారా ఎన్ని విధాలుగా మనకి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ ఎడిటర్స్ అనేది ఓన్లీ పెయింట్ వరకే కాదు, మనకి నోట్ ప్యాడ్లో ఉంటుంది, ఎంఎస్ వర్డ్లో ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్లో ఎంటైర్ మొత్తంలో కూడా ప్రతి ప్యాకేజ్లో కూడా మనకి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నోట్ ప్యాడ్లో ఫాంట్ చూసారా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అండ్ ఫాంట్ స్టైల్ ఏముండాలి, బోల్డా, ఇటాలికా, ఆబ్లికా అండ్ వాటి యొక్క సైజెస్. సో ఇలా మనము టెక్స్ట్ని ఎడిట్ చేయగలిగితే దాన్నే మనం టెక్స్ట్ ఎడిట్స్ అంటాం. ఆ సాఫ్ట్వేర్ ఉంది చూసారా, ఎడిట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ని మనకి సిలో డెవలప్ చేస్తాడు అప్లికేషన్. దీస్ ఆర్ ఓన్లీ సమ్ అప్లికేషన్స్ అండ్ విచ్ ఆర్ ద వెరీ ఫేమస్. సో మనకి సిని ఎక్కువగా యూజ్ చేసే ఏరియాస్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, సిని బేస్ చేసుకొని మనకు వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో చూడండి. సిని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం జరిగిందండి. అవి వచ్చేసి లైక్ చూడండి, C++, నెక్స్ట్ జావా, .NETలో C# అంటాం, వి కాల్ ఇట్ యాజ్ వాట్, C#, PHP, పెర్ల్ స్క్రిప్టింగ్ అంటామండి దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఇంకా చాలా ఉన్నాయి సార్, ఇవన్నీ ఫేమస్ అనమాట మనకి మార్కెట్లో, చాలా ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా మనకి సి తోటే డెవలప్ చేశారని చెప్పారు. ఓకే, మరి సిని బేస్ చేసుకొని ఏ విధంగా డెవలప్ చేశారు, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా మనకి సిని యూజ్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది అనేది చూద్దాం. ఓకే, సో లుక్ హియర్, C++కి అదర్ నేమ్ ఏంటంటే సి విత్ క్లాసెస్. అర్థమవుతుందా సార్, సి విత్ క్లాస్ అని చెప్తారు. సో అంటే
టోటల్ సి ప్రోగ్రామ్కి జస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జస్ట్ యాడ్ చేసి దానికే C++ అనేది నియమించాడు. నెక్స్ట్ జావాలో వచ్చేసి మనకి లాంగ్వేజ్ డ్రైవర్స్ అని ఉంటాయి. ఆ లాంగ్వేజ్ డ్రైవర్స్ని మనకి సిని బేస్ చేసుకొని డెవలప్ చేశాడు. నెక్స్ట్ C#, ఇది .NETలో వన్ ఆఫ్ ద ప్యాకేజ్ అండి. C# అనేది .NETలో వన్ ఆఫ్ ద ప్యాకేజ్. ఓకే, సో ఇందులో మనకి క్లాస్ లైబ్రరీస్ అని ఉంటాయి. ఈ క్లాస్ లైబ్రరీస్ మనకి C#లో ఉన్నటువంటి క్లాస్ లైబ్రరీస్ని సిని బేస్ చేసుకొని డెవలప్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ PHPకి వచ్చేసి PHPలో మనకి కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ అన్ని డైరెక్ట్గా సిని బేస్ చేసుకునే చేశాడు. ఓకే, స్క్రిప్ట్స్ అండ్ రిమైనింగ్ అంతా కాదు, కొన్ని లాంగ్వేజ్లో ఏంటంటే మోస్ట్గా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. బట్ కొన్ని లాంగ్వేజ్లో కొంత పార్ట్ వరకు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎస్, ఫైన్. నెక్స్ట్ పెర్ల్ అని చెప్పాను కదా. సో పెర్ల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సి, షెల్ స్క్రిప్ట్ అండ్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ సిని కూడా యూజ్ చేసుకొని పెర్ల్ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఏం లేదండి, యాక్చువల్గా మనకి సిలో కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. ఆ సింటాక్సెస్ అన్ని డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లో కూడా మనకి కొన్ని సింటాక్సెస్ సేమ్గా ఉంటాయి లేదా సిమిలర్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో అదనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంతో కొంతవరకు మనకి సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ చూడండి, వై సి ఈజ్ మోర్ పాపులర్ అని చెప్తున్నాను. మరి సి లాంగ్వేజ్ అనేది ఎందుకు పాపులర్? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు ఏంటి. సో మనకి సిఏ కానీ C++ఏ కానీ, సి అని కాదు, C++, జావా, .NETలో C#, నెక్స్ట్ PHP, పెర్ల్, జావా స్క్రిప్ట్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి సార్. నేను కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చాను. సో వీటన్నిటిలో సి యూజ్ చేస్తారని చెప్పారు. ఓకే, మోర్ ఓవర్ దట్ మనకి సి అనేది ఎందుకు పాపులర్ అంటే మనకి ఎంబెడెడ్ డివైజెస్ చూడండి, ఎంబెడెడ్ డివైస్లో మనకి ఇప్పటికి కూడా మనకి సి లాంగ్వేజ్నే యూజ్ చేస్తున్నారు మార్కెట్లో. మరి ఎందుకు సార్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ దే ఆర్ యూజింగ్ సి లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది సార్. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి టైం అనమాట, రెండోది వచ్చేసి మనకి మెమరీ. సో టైం అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వాషింగ్ మెషిన్ తీసుకున్నారు, మీరు టైమర్ 5 మినిట్స్, ఇప్పుడు వాషింగ్ మెషిన్ టైమర్ 5 ఇస్తే ఆ టైమర్ అనేది 5 మినిట్స్లో మనకి ఆ క్లోత్స్ అనేది చాలా నీట్గా పర్ఫామ్ చేయాలి. అలా టైంని, మెమరీ అంటే చాలా తక్కువ స్పేస్ తోటి మనకి వర్క్ అనేది కంప్లీట్ కావాలి. సో దాన్ని మెమరీ అని చెప్తాం. అంటే ఇంకా కొన్ని ఏరియాస్లో కూడా ఉంటాయి, మెమరీ స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా. సో ఈ 2 విషయాల్లో మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్కి బాగా సపోర్ట్ చేసేది సి లాంగ్వేజ్ అనమాట. సో అందుకోసము సిని బాగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో యూనిక్స్ అనేది కూడా చెప్పాను. యూనిక్స్ వచ్చేసి 93% అని కూడా చెప్పడం జరిగింది. అండ్ విండోస్, లైనెక్స్, పామ్ ఓఎస్లో కూడా కొంత పార్ట్ వరకు యూజ్ చేస్తారు, బట్ యూనిక్స్ యూజ్ చేసినంత ఎక్కువగా యూజ్ చేయరు అందులో. ఓకేనా, సో నో ఇష్యూ. అండ్ ఇంకా పాపులర్ అనేది ఎందుకైందంటే చూడండి, మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఎక్కడ బాగా వాడతారనేది చూద్దాం. సో ఫస్ట్ మనము సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఒకసారి చూడండి. మనకి వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్, ఓఎస్ డెవలపర్ అని చెప్తారు సార్. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పాను కదా, సో ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామర్ లేదా ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్గా చెప్తారు. సో మీకు జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ డివైస్ డ్రైవర్స్ ప్రోగ్రామర్. సో ఈ 3 ఏరియాస్లో మనకి బాగా జాబ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి సి నేర్చుకోవడం వల్ల ఏంటంటే అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, C++, జావా స్క్రిప్ట్, జావా, PHP, C# ఎక్సెట్రా.
వీటన్నిటిని కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, జాబ్ విషయానికి కాకుండా మనం నార్మల్గా మాట్లాడుకున్నట్లయితే లైక్ చూడండి, మనము ఈ లాంగ్వేజ్ ఏవిది కూడా నేర్చుకోవాలన్నా మనకి సి లాంగ్వేజ్ వచ్చినట్లయితే చూడండి, సి లాంగ్వేజ్ వస్తే ఇవి చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అది మెయిన్ మీకు ఇంకొక చేటువంటి బెనిఫిట్ అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ చూడండి, సి లాంగ్వేజ్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ విధంగా బాగా వాడతారు అనేది, ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏ సెక్టర్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో బాగా వాడతారంటే టెలికామ్ బేస్డ్ కంపెనీస్ అండి. టెలికామ్ బేస్డ్ కంపెనీస్లో చాలా బాగా వాడతారు. లైక్ టెలికామ్ కంపెనీస్ వచ్చేసి చూడండి, శాంసంగ్, నోకియా, సీమెన్స్ ఎక్సెట్రా. ఇలాంటి టెలికాం కంపెనీస్లో వాళ్ళకు సో సెల్ ఫోన్ యొక్క డివైస్ ప్రోగ్రామింగ్ సంబంధించినది కొంతవరకు వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో సీని బేస్ చేసుకొని కొన్ని టూల్స్ తయారు చేశారు. ఆ టూల్స్ అనేది ఏంటో చూడండి, లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నాగియోస్ అనే ఒక టూల్, అండ్ స్క్విడ్, నెక్స్ట్ థండర్బోల్ట్, ఇవన్నీ కూడా కొన్ని టూల్స్ లేదా అప్లికేషన్స్ అని చెప్తాము. సో ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మనకి సి అండ్ C++ తోటి డెవలప్ చేయడం జరిగింది. సో నాగియోస్ అనేది ఏం లేదండి, యాక్చువల్గా మనకి నాగియోస్ అనేది మెయిన్ మానిటరింగ్ టూల్ అంటాము. మానిటరింగ్ టూల్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 100 సిస్టమ్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో 100 సిస్టమ్స్తో పాటు మనకు ఒక 10 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ సర్వర్స్ అనేది ఏం లేదు, మనకి పర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం కోసం, మనకి పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు గమనించడం కోసం ఈ టూల్ అనేది వాడతారు. సో దీనికే మానిటరింగ్ టూల్ అని పేరు అనమాట. జనరల్ మీనింగ్ ఏంటంటే మానిటరింగ్ టూల్ అని చెప్తాను అనమాట. మానిటర్ చేస్తుంది, సర్వర్ అప్ అవుతుందా, సర్వర్ డౌన్ అవుతుందా అనే దాని యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే నాగియోస్ అనే టూల్ వాడతారు. సో ఇది ఎంటైర్ మనకి సి లాంగ్వేజ్లోనే డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్క్విడ్ టూల్ అండి. స్క్విడ్ అంటే ఏంటంటే మనకి దీన్ని ప్రాక్సీ సర్వర్ అని చెప్తారు. లైక్ ఇంటర్నెట్ షేరింగ్ అండి. ఇంటర్నెట్ షేరింగ్ అంటే ఏంటండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి 1000 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 1000 సిస్టమ్స్కి మనము ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఒక ప్రాక్సీ సర్వర్ అనేది ఉండాలి. ఇంటర్నెట్ షేరింగ్ అండి, గుర్తుపెట్టుకొని ఇంటర్నెట్ షేరింగ్. సో ప్రాక్సీ సర్వర్ని యూజ్ చేసుకునే వాళ్ళు చేస్తారు. అలాంటి ప్రాక్సీ సర్వర్ ఒకటి వచ్చేసి మనకి స్క్విడ్. సో దీన్ని కూడా మనకి సి లాంగ్వేజ్లో వాడతారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ థండర్బోల్ట్. సో థండర్బోల్ట్ అనేది లైక్ మనకి జీమెయిల్, యాహూ మెయిల్, హాట్ మెయిల్ అని చాలా మీకు తెలిసినటువంటి మెయిల్ సర్వర్స్ అంటాం. సో థండర్బోల్ట్ కూడా దానికి సంబంధించింది. దీని ద్వారా మనం మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, ఏమైనా న్యూస్ ఉంటే దాన్ని ఫీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చాటింగ్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనకి సి లాంగ్వేజ్లో డెవలప్ చేశారు. అండ్ ఈ టూల్స్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో రెగ్యులర్గా వాడతారు. టెలికామ్ బేస్డ్ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో వీటిలో ఈ టూల్స్ అనేది చాలా మోస్ట్ పాపులర్, ఈ టూల్స్ అన్నీ కూడా. సో దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఈ థండర్బోల్ట్ అనేది మన సిస్టంలో లేదా మన ల్యాప్టాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రీవేర్ అనమాట. సో ఇది మనకి ఫ్రీ. ఓకేనా, సో మనం డైరెక్ట్గా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, అండ్ ఇలా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో సి బాగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ సి నేర్చుకోవడం వల్ల అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైనా కానీ చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇప్పటికి కూడా మనకి యూనిక్స్ కానీ, లైనక్స్ కానీ, విండోస్ కానీ ఎంతో కొంతవరకు యూజ్ చేయడం జరుగుతుంది. ఎంబెడెడ్ కూడా ప్రెజెంట్ మార్కెట్ మొత్తం కూడా సిని బేస్ చేసుకొని ఎంబెడెడ్ డివైస్ అనేది డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ నేను చెప్పేది ఏంటంటే చాప్టర్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఏమేం చాప్టర్స్ మనం డిస్కస్ చేద్దాం అనేది ఒకసారి చూడండి ఇక్కడ. దీస్ ఆర్ ద చాప్టర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. సెకండ్ వన్ ఈజ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, పాయింటర్స్, యారేస్, స్ట్రక్చర్స్ అండ్ ఫైనల్లీ ఫైల్స్. సో ఈ 7 చాప్టర్స్తో పాటు ప్రతి చాప్టర్లో కూడా రియల్ టైం ప్రోగ్రామింగ్
అంటే బయట మనకి కనిపించేటువంటి డివైస్ ఉంటాయి కదా, సో వాటిలో సి లాంగ్వేజ్ ఏ విధంగా వాడతారు, ఇప్పుడు వాషింగ్ మెషినే కానీ ఏటీఎంఏ కానీ ఎలా వాడతారని చెప్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను. ప్రతి చాప్టర్లో కూడా మనకి సిని బేస్ చేసుకుని వచ్చినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లేదంటే హెచ్ఆర్ రౌండ్లో ఫైనల్గా మీరు ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, లైక్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాశారు, క్వాలిఫై అయ్యారు, జీడీ క్వాలిఫైయర్, అండ్ ఫైనల్గా మనకి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది కదా. సో ఆ హెచ్ఆర్ రౌండ్లో అడిగేటువంటి క్వశ్చన్స్, సీని బేస్ చేసుకొని అడిగేటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా మనకి నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు హెచ్ఆర్ రౌండ్లో. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా నేను చెప్తానమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేను 7 చాప్టర్స్ గురించి కూడా బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. సో అవి ఎలా ఉంటుందనేది చూడండి. ఈచ్ చాప్టర్ గురించి బ్రీఫ్గా ఇస్తున్నాను, డెప్త్గా వెళ్ళట్లేదు. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకుంటున్నాము. సో ఫస్ట్ చాప్టర్లో మనము ఏంటంటే బేసిక్గా ఫస్ట్ వేరియబుల్స్, నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయండి. సో వీటి గురించి చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, వేరియబుల్ అంటే ఏంటి అని దాని గురించి చెప్పే ముందు, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఏటీఎంకి వెళ్ళారు సార్. ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు. కార్డ్ ఇన్సర్ట్ చేసి పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. ఓకే, మరి ఇప్పుడు సపోజ్ మీరు విత్డ్రాలో 1000 రూపీస్ విత్డ్రా చేస్తున్నారు సార్. 1000 రూపీస్ విత్డ్రా చేసే ముందు మీ అకౌంట్లో యాక్చువల్గా వచ్చేసి 10,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఎంత ఉంది సార్? 10,000 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా 1000 చేశారు సార్. మరి బ్యాలెన్స్ ఎంత రావాలి? రిమైనింగ్ బ్యాలెన్స్ 9,000 రావాలి. మరి 9,000 ఏ విధంగా వచ్చింది అంటే హియర్ ఈజ్ వాట్? సబ్ట్రాక్షన్. మరి ఇక్కడ 1000 అనే వాల్యూ సేవ్ అయింది. ఎందులో సేవ్ అయింది అంటే అకౌంట్ అనే ఒక వేరియబుల్. ఇప్పుడు చూడండి, మనము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటాం. అంటే ఈ 5 వాల్యూని ఏం చేస్తున్నాము? ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా సి లాంగ్వేజ్లో ఒక వాల్యూని ఒక వేరియబుల్లో సేవ్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ అంటే మనకి నార్మల్గా ఒక లెటర్, అదే సి లాంగ్వేజ్లో వి కాల్ ఇట్ యాజ్ వాట్? వేరియబుల్. అర్థమైందా సార్? ఈ విధంగా మనం చేస్తాం. మనకి ఒక సబ్ట్రాక్షనే కాదు, మనకి ఎడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్, నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. 42 ఆపరేటర్లు ఉన్నాయి. ఆ 42 ఆపరేటర్స్ గురించి, అదేవిధంగా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు ఏం చేస్తారు? ఏటీఎంకి వెళ్ళారు. మరి ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా సార్. అప్పుడు ఎంటర్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది. మరి మీకు అది కనిపిస్తుంది సార్ స్క్రీన్ మీద. ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళు డిస్ప్లే ఫంక్షన్స్ యూజ్ చేశారు. ఏం ఫంక్షన్స్ అండి అవి? డిస్ప్లే ఫంక్షన్స్. మరి సి లాంగ్వేజ్లో డిస్ప్లే అవ్వడం కోసం వాట్ వీఆర్ యూజింగ్ అవుట్పుట్ ఫంక్షన్. ఆ అవుట్పుట్ ఫంక్షన్నే వి కాల్ ఇట్ యాజ్ వాట్? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అని చెప్తాను అనమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడగానే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు. సో ఎంటర్ చేసేటప్పుడు మీరు అక్కడ కీప్యాడ్ ఉంటుంది, లైక్ కీప్యాడ్ ఉంటుంది కదండి. సో కీప్యాడ్ ఎలా 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 0 ఉంది. సపోజ్ మీ పాస్వర్డ్ వచ్చేసి 0000 అయితే మీరు ఈ 0000 అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఈ 0 అనే బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేస్తున్నారు. సో వెంటనే ఇక్కడ ఏమవుతుంది సార్? అది రీడ్ చేసుకుంటుంది. పాస్వర్డ్ మ్యాచ్ అయితే ఓకే వస్తుంది అనమాట. ఓకే, మరి సో ఇక్కడ రీడ్ చేసుకుంటుంది. మరి అది ఎలా రీడ్ చేసుకుందంటే సి లాంగ్వేజ్లో ఇన్పుట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఆ ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి మనం స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను సార్. ఇక్కడ సపోజ్ నేను చిన్న ఎడిషన్ చేద్దాం అనుకున్నాను, లైక్ 5 + 8 = అని ఇచ్చాను. అంటే 13 అనేది నాకు వచ్చింది సార్. ఇప్పుడు చూడండి, నేను 5 అని ప్రెస్ చేయగానే 5 కనిపిస్తుంది. మరి ఇక్కడ 5 ఎలా తీసుకుంటుంది సార్? నేను లైక్ కీబోర్డ్ ద్వారానో మౌస్ ద్వారానో నేను 5 క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నావు. ఏమిస్తున్నావు? ఇన్పుట్. అది ఎలా తీసుకుంటుందంటే సి లాంగ్వేజ్లో అయితే స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా తీసుకుంటుంది. మరి ఇక్కడ 5 అని ప్రెస్ చేయగానే నీకు 9 అని ప్రెస్ చేయగానే 9 కనిపిస్తుంది. ఎలా డిస్ప్లే అవుతుందంటే అవుట్పుట్ ఫంక్షన్. ఆ అవుట్పుట్ ఫంక్షన్ కోసం మనము ప్రింట్ఎఫ్ అనేది వాడుతున్నాం అన్నమాట. సో ఇలా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కాకుండా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ గురించి ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, సెకండ్ చాప్టర్.
సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తామని చెప్పాను, డిస్ప్లే చేస్తున్నాము. లైక్ ఇప్పుడు నాకు గాడ్ అనే ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో 1 టైం రాస్తాను. సార్ నాకు ఇది 5 టైమ్స్ డిస్ప్లే అవ్వాలంటే 5 టైమ్స్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని రాస్తాను. సార్ ఇప్పుడు నాకు 1,00,000 టైమ్స్ డిస్ప్లే కావాలి సార్, 1,00,000 టైమ్స్ డిస్ప్లే కావాలి. మరి 1,00,000 టైమ్స్ రాస్తారా మీరు? ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్? ఇది వచ్చేసి సపోజ్ 30 సెకండ్స్ తీసుకుందనుకోండి, ఎంత అవుతుంది? అరౌండ్ 30,000 అంటే చాలా టైం పడుతుంది సార్ ఇక్కడ మనకి. మరి ఇలా టైం వేస్ట్ అవుతుంది కదా సార్. మరి దీనికోసం మనకి సి లాంగ్వేజ్లో ప్రత్యేకంగా ఏమీ లేవా అంటే ఉన్నాయండి. సో లూప్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏమంటామంటే, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఫర్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మీరు ఇలా 10,000 టైమ్స్ లేదా 1,00,000 టైమ్స్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని రాయాల్సిన అవసరం లేదు. ఫర్ లూప్ యూస్ చేసుకొని ఓన్లీ 6 లైన్స్ ఆఫ్ కోడ్, జస్ట్ 6 లైన్స్, ఆ 6 లైన్స్ రాస్తే మీకు 1,00,000 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఎంత టైం పడుతుందో తెలుసా? ఇట్ ఈస్ టేక్ లెస్ దాన్ 2 minutes. 2 minutesలో మీరు ప్రోగ్రామ్ రాసి ఈ 10 lakhs టైమ్స్ 1,00,000 టైమ్స్ మీరు ఆ గాడ్ అనే మెసేజ్ని ప్రింట్ చేయవచ్చు. చూసారా ఎంత టైం సార్? అరౌండ్ ఇప్పుడు మనం ఈ సపోజ్ 50 hours, ఒక 2 days పట్టింది 2 days పట్టదు అనుకోండి, లేక సపోజ్ 1 dayనే పట్టింది అనుకోండి, 1 day నుంచి ఇక్కడ మీకు 2 minutes టైంలో అయిపోయింది. చూసారా ఎంత తక్కువ టైంలో మనము సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నాము అదనమాట. మరి ఇది ఒక్కటే కాదు, లూప్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మీరు ఏటీఎంకి వెళ్ళారు. ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ ఒరిజినల్ పాస్వర్డ్ వచ్చేసి, మీ అసలు పాస్వర్డ్ వచ్చేసి లైక్ 1234 అని ఉంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడిగినప్పుడు కీబోర్డ్ ద్వారా బై మిస్టేక్ 1235 అని ఎంటర్ చేశారు అనుకోండి. మరి ఏమవుతుంది సార్? వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, ఏమని? రాంగ్ పాస్వర్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. సార్ ఈ మెసేజ్ ఎలా వచ్చింది అంటే, మనకి ఇఫ్ అనే ఒక కండిషన్ అంటే మీరు ఇచ్చిన పాస్వర్డ్ 123435, కానీ ఒరిజినల్ పాస్వర్డ్ ఏంటి? 1234. మరి ఈ రెండు మ్యాచ్ అయినాయా? నాట్ మ్యాచ్. మరి ఇలా మ్యాచ్ అయింది, మ్యాచ్ కాలేదు అని ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే, సిలో మనకి కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కాన్సెప్ట్ ఉంది అనమాట. ఆ కాన్సెప్ట్లో వచ్చేసి ఇఫ్ కండిషన్ ఉంది. సో దీనికి వచ్చేసి కండిషన్స్ లైక్ వైల్, డూ వైల్, సో ఇవన్నీ కూడా లూప్స్ అండి. సో ఫర్ లూప్, వీటి ద్వారా మనకి ఫంక్షన్స్ ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేసుకుంటాడు, పాస్వర్డ్ చెక్ చేసుకొని చెప్తాడు. నెస్టెడ్ ఇఫ్, ఇలా లూప్స్లో లూప్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ సో ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా సార్? ఇఫ్ అనేది ఎందుకు వాడాను బేసిక్ ఐడియా ఇస్తున్నాను సార్. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, డెప్త్గా ఏమీ చెప్పట్లేదు. ఏ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని చెప్పడం కోసం నేను ఇలా చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ చూడండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఫంక్షన్స్. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు ఏటీఎంకి వెళ్ళారు, ఆ పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయింది. సో వెంటనే మీకు కొన్ని స్టేట్మెంట్స్ కనిపిస్తాయి, లైక్ మినీ స్టేట్మెంట్, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. మినీ స్టేట్మెంట్, విత్డ్రా, డిపాజిట్. ఏటీఎంలో ఇలానే కనిపిస్తుంది కదా సార్, డిపాజిట్, ట్రాన్స్ఫర్, నెక్స్ట్ ప్రొఫైల్ చేంజ్ లేదా చేంజ్ ప్రొఫైల్ సెట్టింగ్స్. సో ఇలా ఉన్నాయనుకోండి, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మరి ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్ రాస్తే, లైక్ సపోజ్ దీనికి 100 లైన్స్ రాశాను, దీనికి 200 లైన్స్ రాశాను, దీనికి ఇంకొక 100 లైన్స్ రాశాను, ఇలా మొత్తం అరౌండ్ ప్రోగ్రామ్ వచ్చి చూస్తే 600 లైన్స్ ఉందనుకోండి సపోజ్. మరి ఈ 600 లైన్స్ని ఒకటే ఒక ప్రోగ్రాంలో రాస్తే మీరు అర్థం చేసుకోగలరా? చేసుకోలేరు, చాలా కష్టం అవుతుంది. రాయడానికి చాలా కష్టం అవుతుంది, అర్థం చేసుకోవడం కోసం కూడా చాలా కష్టం. రాయడం అని మనము సి లాంగ్వేజ్లో రైట్ అంటాము, రీడ్ అంటాం. దీన్నే షార్ట్ ఫామ్లో రీడబిలిటీ అని పిలుస్తాం. ఏంటి సార్? రీడబిలిటీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే రాయడానికి చాలా కష్టంగా ఉంటుంది, చదవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇలా కష్టమైన దాన్ని చాలా సింపుల్గా చేయలేమా సార్? ఈజీగా రాయలేమా, ఈజీగా చదవలేమా అంటే ఎస్ వీ క్యాన్ డూ బై యూజింగ్ వాట్? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫంక్షన్స్ ద్వారా మనము ఒక ప్రోగ్రాంలో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నా కానీ మనం ప్రోగ్రామ్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా రాయవచ్చు, అదేవిధంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మాడ్యులారిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మనము ప్రోగ్రామ్స్, ఎంత టఫెస్ట్ ప్రోగ్రామ్నైనా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట.
అది. సో ఫంక్షన్స్ వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ చాప్టర్ చూడండి, పాయింటర్స్ అని చెప్పాను. అయితే పాయింటర్స్ అనేది ఎందుకు మెయిన్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే ఫంక్షన్స్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది సార్. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు విత్ డ్రా అని ఒక ఫంక్షన్ రాశాడు సార్, విత్ డ్రా అనే ఒక ఫంక్షన్ రాశాడు. సో యాక్చువల్గా మీ అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చేసి 10,000 ఉంది. ఓకే, విత్ డ్రాలో మీరు 1000 రూపీస్ విత్ డ్రా చేస్తున్నారు, అంటే 1000 రూపాయలు డ్రా చేస్తున్నారు అనుకోండి సార్. మరి బ్యాలెన్స్ ఎంత రావాలి? 9,000 రావాలి. మరి దీనికి సంబంధించిన కోడ్ అనేది విత్ డ్రా అనే ఒక ఫంక్షన్లో రాశాడు సార్. అయితే ఆ విత్ డ్రా అనేది ఫంక్షన్ కాల్ బై వాల్యూ అనే మెథడ్ యూజ్ చేసుకొని చేస్తాడు. సో చేయడం వల్ల ఇక్కడ 9,000 రావాల్సిన బ్యాలెన్స్ 9,000 రాకుండా ఫైనల్గా చూస్తే 10,000 ఉంటుంది, అంటే కరెక్ట్ అవుట్పుట్ ఉండదు సార్. మరి ఇలా కరెక్ట్ అవుట్పుట్ రావాలి, మరి నాకు ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయకుండా ఏమన్నా లేవా అంటే ఉన్నాయి సార్, అదే పాయింటర్స్. ఆ పాయింటర్ ఏం చేస్తుందంటే మనకి అడ్రస్ని పంపిస్తుంది సార్. ఏం చేస్తుందంటే అడ్రస్ని, వాల్యూని ఇచ్చే బదులుగా మీరు అడ్రస్ని ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ మీకు 9,000 అని ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది, ఇన్కరెక్ట్ అవుట్పుట్ రాదు, ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో పాయింటర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ మనకు అది. సో పాయింటర్స్ వల్ల ఇంకా నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ బేసిక్ అడ్వాంటేజ్ మెయిన్గా ఎందుకో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే ఫంక్షన్స్లో కాల్ బై వాల్యూ వాడడం వల్ల మనకి డ్రాబ్యాక్ అనేది ఉంది. ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి అడ్రస్ని పంపిస్తున్నాడు. ఒక అడ్రస్ పంపించాలంటే పాయింటర్ డిక్లేర్ చేస్తేనే ఒక అడ్రస్ అనేది పంపించవచ్చు. అది పాయింటర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్. ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్ చూడండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి యారేస్ అండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మీరు డిపాజిట్ చేస్తున్నారండి బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్ళారు. సో ఈరోజు మీరు 1000 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి, నెక్స్ట్ డే వచ్చేసి 2000 డిపాజిట్ చేశారు, ఒక 1 వీక్ ఆగి 5000 డిపాజిట్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు సపోజ్ మినీ స్టేట్మెంట్ తీస్తే చూడండి ఏమవుతుంది, మనకి డేట్స్తో సహా 1000, 2000, 5000 ఈ మధ్యలో మీరు ఏమైనా డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేస్తే అవి కూడా వస్తాయి అన్నమాట. అయితే యాక్చువల్గా వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. వేరియబుల్స్లో డిపాజిట్లో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి 10,000 అని ఇచ్చారు, నెక్స్ట్ డిపాజిట్లో 2000 అని స్టోర్ చేయాలనుకుంటే కుదరదు సార్. వేరియబుల్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ మనకి ఇదే, అర్థమవుతుందా? వేరియబుల్లో డ్రాబ్యాక్ ఇదే అనమాట. ఏంటంటే అట్ ఏ టైం ఓన్లీ 1 వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎన్ని వాల్యూస్ సార్? 1 వాల్యూని మాత్రమే స్టోర్ చేయడం జరుగుతుంది. సార్ అలా కాదు, నాకు ఒకటే వేరియబుల్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు 10,000, 2,000, 5,000 ఇలా 10 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నాను సార్. మరి ఇది పాసిబుల్ అవుతుందా అంటే వేరియబుల్స్ ద్వారా పాసిబుల్ కాదు. మరి ఎలా పాసిబుల్ అవుతుందంటే బై యూజింగ్ యారేస్. సో యారేస్ ద్వారా మనకి పాసిబుల్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యారేస్. సో ఇంకా యారేస్లో మనకి చాలా ఉన్నాయి సార్, యారేస్ యూజింగ్ పాయింటర్, అవన్నీ కూడా అడ్వాన్స్. ఇక్కడ నేను బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఈ చాప్టర్లో మనం ఏం చూస్తామంటే యాక్చువల్గా మనకి యారేస్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది సార్. యారేస్లో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఫస్ట్ వేరియబుల్స్లో ఏం చెప్పాను, వేరియబుల్స్లో ఓన్లీ 1 వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో నాకు ఎక్కువ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్ పనికిరాదు, సో యారేస్ అనేది యూజ్ చేసుకోవాలనుకున్నాను. అయితే యారేస్లో సేవ్ చేసుకుంటుంది బాగానే ఉంటుంది సార్, కానీ యారేస్లో ఏంటంటే ఓన్లీ 1 కైండ్ ఆఫ్ వాల్యూని అంటే సిమిలర్ వాల్యూస్ని మాత్రమే సేవ్ చేసుకుంటుంది. నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ సేవ్ చేసుకోవాలి అంటే కుదరదు. ఇక్కడ చూడండి వాల్యూస్ వచ్చేసి మనకి లైక్ నెంబర్ ఫార్మాట్ కానీ, రియల్ నెంబర్ ఫార్మాట్ కానీ, లేదంటే క్యారెక్టర్ లేదా వర్డ్ ఫార్మాట్, లెటర్ ఫార్మాట్స్, ఇలా డిఫరెంట్ ఫార్మాట్. నెంబర్ ఫార్మాట్ వచ్చేసి లైక్ 1 2 3. మరి రియల్ నెంబర్ అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి సార్, 123.005 అలా. క్యారెక్టర్ అంటే ఓన్లీ లెటర్, సింగిల్ లెటర్ ABC అలా సింగిల్ లెటర్. మరి వర్డ్స్ లేదా స్ట్రింగ్ అంటాం అనమాట. స్ట్రింగ్ అంటే వర్డ్స్ అనమాట. ఓకేనా? ABC 3 కలిపి కూడా ఒకటి. మరి ఒకటే వేరియబుల్లో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ సేవ్ చేయాలి అంటే మోర్ దెన్ 1 వాల్యూనే కదా. ఓకే, మరి యారేస్లో సేవ్ చేస్తా అంటే అలా కుదరదు. యారేస్ ఎప్పుడు కూడా ఓన్లీ 1 టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ సపోర్ట్ చేయాలి, నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అన్నీ కూడా ఒకటే వేరియబుల్, ఒకటే
లొకేషన్లో సేవ్ చేసుకోవాలి అంటే యారేస్ ద్వారా కుదరదు. మరి ఎలా కుదురుతుంది సార్ అంటే బై యూజింగ్ స్ట్రక్చర్స్ ద్వారా మనకి పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో అందుకోసం అని చెప్పి స్ట్రక్చర్స్ అనేది వాడతాము. అయితే స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని స్ట్రక్చర్స్లో పాయింటర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, స్ట్రక్చర్స్లో యారేస్ చూస్తాము, ఇలా చాలా చూస్తాము, అడ్వాన్స్ టాపిక్స్ అవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడండి చాప్టర్ 7. అయితే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి 6 చాప్టర్స్ ఉన్నాయి చూసారా. ఆ చాప్టర్స్లో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే వాల్యూస్ మీరు ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మనకి టెంపరీగా స్టోర్ అవ్వడం జరుగుతుంది. టెంపరీ సార్, టెంపరీ అంటే మీరు ప్రోగ్రామ్ రాసినంత వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ క్లోజ్ చేశారు అనుకోండి ఆ రిజల్ట్స్ ఉండవు, క్లోజ్ అయిపోతాయి, టెర్మినేట్ అయిపోతాయి, వ్యానిష్ అయిపోతాయి. సార్ నాకు ఎప్పుడు కూడా ఆ రిజల్ట్స్ అనేది పర్మనెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఫైల్స్లో రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా. సో ఫైల్స్ వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ విత్ డ్రా చేశారు సార్, విత్ డ్రా మీరు మినీ స్టేట్మెంట్ తీస్తే కిందటి లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తున్నాయంటే వాడు ఇవన్నీ కూడా ఫైల్స్లో సేవ్ చేయడం జరిగింది. ఫైల్స్ అంటే ఇక్కడ చూడండి హార్డ్ డిస్క్లో లేదా సెకండరీ డివైస్లో సేవ్ అవుతాయి. సెకండరీ డివైజెస్ మనము యాక్చువల్గా ఏంటంటే ఈ 6 చాప్టర్స్లో అన్ని వాల్యూస్ కూడా ర్యామ్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. ర్యామ్ అంటే మనకి ఇక్కడ ప్రైమరీ స్టోరేజ్ అండి, ఇది సెకండరీ స్టోరేజ్ అనమాట హార్డ్ డిస్క్ అనేది. సో ఇందులో స్టోర్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మనం చూడవచ్చు. అది అందుకోసం అని ఫైల్స్లో మనకి పర్మనెంట్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అదే రిమైనింగ్ 6 చాప్టర్స్లో అలా ఉండదు, ర్యామ్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తారో వెంటనే క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద 7 చాప్టర్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ సి లాంగ్వేజ్. అర్థమైందా సార్. ప్రతి చాప్టర్ నుంచి కూడా బ్రీఫ్ ఐడియా ఇచ్చాను. సో నెక్స్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అని చెప్తున్నాం కదా. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమేమి డిస్కస్ చేస్తాననేది చూడండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ వచ్చేసి నేను కొన్ని సార్ ఇవి చాలా ఉన్నాయి, అందులో టాలీ కౌంటర్ అని చెప్తాము. సో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాషింగ్ మెషిన్, ఏటీఎంలో ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పెట్రోల్ బంక్లో మీరు చూసినట్లయితే మనకి బిల్స్ వస్తాయి. సో అవి ఎలా ఉంటాయి. నెక్స్ట్ మీరు హోటల్స్కి వెళ్తే కొన్ని బిల్స్ వస్తాయి సార్. మనము లైక్ హోటల్స్కి వెళ్ళి ఏమైనా ఐటమ్స్ పర్చేస్ చేస్తే ఐటమ్కి ఒక బిల్ ఇస్తాడు, ఆ బిల్స్ ఎలా వస్తాయి, వాటికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని సి లాంగ్వేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలాంటి రియల్ టైం కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ డెమో ఆఫ్ సి లాంగ్వేజ్. ఓకేనా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.